అందం తక్కువే అయినా మంచి కుటుంబం అని నీకు అనిపిస్తే ఒప్పుకో. ముందు ముందు అంతా మంచిగా జరుగుతుంది. నువ్వు ఇంకా 3 చెల్లెళ్ళు పెళ్లి చేయాలి కదా. ఏం జరిగినా సరే మీరు పెళ్లి చేసుకున్నాకే నేను చేసుకుంటాను. అలాగైతే నీకు పెళ్లి జరిగినట్టే. ఈ భార్య పిల్లలు ఇవన్నీ నాకు నచ్చని విషయం నీకు తెలుసుగా. అది మాత్రమే కాకుండా వయసు అయిపోయింది. పెళ్లి ఇష్టం లేదు, కానీ పిల్లలంటే నేను చాలా ఇష్టపడతాను. గుడ్ మార్నింగ్ యంగ్ లేడీ. I am Major Rajshekaran Nambiar. Your good name? I'm sorry, Major. It's none of your business. You are right. Thank you. See you again. అంటే తినకి కోపం ఎక్కువ. పర్వాలేదు. పేరు కనిపెట్టాక ఇద్దరం ఒకటిగా ప్రశాంతంగా కూర్చుని మాట్లాడుకుందాం. చెడగొట్టారుగా. ఆ అమ్మాయికి నేను బాగా తెలుసు, తెలుగు అమ్మాయి. అది సరే, ఈ 5-6 నెలలు లీవులో వెళ్ళి వచ్చిన తరువాత ఈ కొత్త కొత్త చిలకలు వచ్చి వాలినట్టు నాకు తెలియదు. ఎలా ఉన్నాయి అన్ని చిలకలు? పాపం బేదమ్మాయి అన్న. తన మొహాన్ని మళ్ళీ నేను ఎలా చూడాలి? అసలు నువ్వు చూడాల్సిన పని లేదు, అది నేను చూసుకుంటాను. ఇలా తిట్టుకుంటూ కొట్టే అమ్మాయిలంటేనే నాకు చాలా ఇష్టం. అది చాలా బాగుంటుంది. సరే, ఈ కోప పావురం పేరు గుర్తులేదు. ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి 3-4 నెలలే అవుతుంది. బాగా తెలుసు, కానీ పేరు గుర్తులేదు. వద్దులే, నేనే కనిపెడతా. ఇలా చూడనా, నువ్వేం కనిపెట్టక్కర్లేదు. పేరు సూసన్న. ఆహా, అమ్మాయి అమాయకురాలన్న. మీరు వదిలేయండి. అమాయకురాలని కాదు, కానీ వదిలిపెట్టేయాలో పట్టుకోవాలో నిదానంగా ఆలోచిద్దాం. श्रीमान 31 जवान परेड पर परेड अफगान नेतृत्व के लिए तैयार है। Susanna, 1 minute. Yes, what do you want? లేదు, పేరు అడిగినప్పుడు చెప్పలేదు, తెలుసుకున్నాక పిలిచాను అంతే. అడగగానే పేరు చెప్పడానికి మీకు నాకు ఏ సంబంధం లేదే. ఇటువంటి చిలుపు గొడవల్లోనే కదా బంధం అనేది ఏర్పడేది. అది అలా ఉంచు. ఏదో ఒక రకంగా మనం పరిచయం అయ్యాం కదా, ఇంకా తెలియాల్సినవి చాలా ఉన్నాయి. ఊరు ఏది, మీ ఇల్లు ఎక్కడ, ఇంట్లో ఎవరెవరు ఉంటారు, ఇదంతా తెలుసుకోవడానికి మీరెవరు మిస్టర్? అందాన్ని ఆస్వాదించేవాడిని. నువ్వు చెప్పక్కర్లేదు. నీ దేవురు, ఎక్కడి నుంచి వచ్చావనేది కనిపెట్టి ఇలాగే మళ్ళీ కలుసుకుందాం. ఓకే, సీ యూ అగైన్. మరి అమ్మ, విశేషాలేంటి? నా దగ్గర ఏం విషయాలుంటాయి, ఏదో అలా జీవిస్తున్నాను అంతే. అలా అయితే నీ కొత్త ఫ్రెండ్కి ఈ నంబియారికి సంబంధించిన బయోగ్రఫీ మొత్తం చెప్పు. అప్పుడు నాకు చాలా ఈజీగా ఉంటుంది. సీ యూ.
దీంతో పాటు ఆరోది. ఇంకా చాలు రాజన్న. నీకు ఇంకొక బీరు చెప్పనా? ఇది రెండోది. ఇదే ఎక్కువ. ఓకే. నిన్ను వెతుకుంటూనే వచ్చాను. నేను ఒకదానిపైన ఆశపడితే అదే విషయాన్ని నువ్వు ఆశపడితే అది ఎలా కుదిరిద్ది? అర్థం కాల. అది కొత్తగా వచ్చిన అమ్మాయి సూసన ఉంది కదా, దారిలో నిలబెట్టి తనతో ఏదో మాట్లాడుతున్నావని విన్నాను. మగాడిగా ఉంటే ఆడవాళ్ళని లైన్లో నిలబెట్టి మాట్లాడుతూనే ఉంటాడు. ఇంతకు ముందు నువ్వు చూసి పెడితే నేను తీసుకువెళ్ళిపోయాను. అదేగా జరిగింది. నీకు ఎంగిలి కూడి తినాలనే రాసుంది. ఎప్పుడు ఒకేలా జరుగుతుందనుకోమాక, మారుతుంది ఒక రోజు. ఓ, అలా జరిగిన రోజు నేను మేసం తీసి సెల్యూట్ కొడుతూ నీ ముందు నిలబడతాను. ముందు నువ్వు వెళ్ళి వేరే టేబుల్లో కూర్చో. ఇక్కడ ఉండడం కరెక్టే కాదు. వెళ్ళ. ఓ, మీరు ఎప్పుడు ఇద్దరు మీట్ చేసిన అమ్మాయిల గురించి తప్పితే ఇంకేం మాట్లాడుకోరా? ఇట్స్ రియల్ ఏ షేమ్. వాడిని చూస్తే నాకు మండుతుంది, నన్ను చూస్తే వాడికి మండుతుంది. నాకు మంట మాత్రమే కాదు, చెంప పగలగొట్టాలనిపిస్తుంది. ధైర్యం ఉంటే మీద చెయ్యేసి వెళ్ళరా చూద్దాం. రాజేనా, ఏంటి కొడతానని భయపెడుతున్నావా? వెళ్ళిపో. రాజేనా, మీరు కూర్చోండి. మీరు తొందరగా తాగండి, మనం వెళదాం. అలాగైతే సూసన్నాను మళ్ళీ చూసారా మీరు? ఆ సూసన గురించి నీకేంట్రా కంగారు? నీది అంత పెద్ద మనసా? ఏం లేదు, నీకు ఇష్టం లేకపోతే చెప్పు, నేను వదిలేస్తాను. నాకు అటువంటి సమస్య ఏదీ లేదు. కానీ ఇటువంటి అమాయకురాల్ని మనం బాధ పెడితే ఒకరోజు కాకపోతే ఒకరోజు ఈ పాపానికి అనుభవించాలి మనం. అందుకే నేను మళ్ళీ చెప్తున్నా, మనం ఈ టాపిక్ ఆపేద్దాం. ఇంకెక్కువగా మాట్లాడితే బోర్ కొడుతుంది. ఎక్కువైంది. అందువల్ల బేరర్ 1 డబుల్ ఆర్. ले लो